ఇప్పుడే నా భర్త సక్సెస్‌ని చూసి ఓర్చుకోలేకపోతున్నారంటూ ఉపాసన కొణిదెల 'పెద్ది' సినిమా పైన ఓ ఘాటు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 'పెద్ది' సినిమా ఈ జూన్ 4న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన జాహ్నవి కపూర్ నటించింది. అలానే జాహ్నవి కపూర్‌కి ఈ సినిమా తర్వాత చాలా నెగటివిటీ కూడా జరుగుతుంది. జాహ్నవి నెగటివిటీ పక్కన పెట్టేస్తే రామ్ చరణ్ లుక్స్ ఈ సినిమాలో అదిరిపోయాయి. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, అలానే ఆయన ఈ సినిమా కోసం ఎంతగా ఫిజికల్లీ కష్టపడ్డారు అన్నది ఆ సినిమాలో ఆయన గెటప్స్ చూస్తే అందరికీ అర్థమైపోవాల్సిందే. అయితే 'పెద్ది' సినిమా మంచి సక్సెస్ అవుతుందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇక రామ్ చరణ్ గారు కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇంతలోనే సోషల్ మీడియాలో ఇక నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! వాళ్ళు కూడా నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టేశారు. ఇక పెద్ద పెద్ద హీరోలు ఎలా నటించినా, ఎలా ఉన్నా, ఎలా కనిపించినా వాళ్ళ సినిమాలు హిట్ అయిపోతాయిలెండి. చిన్న చిన్న వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత బాడీ బిల్డ్ చేసినా సరే వాళ్ళకి సక్సెస్ రాదంటూ ఇప్పటికే ఈ కామెంట్స్ కూడా చాలా వరకు వస్తున్నాయన్నమాట. సో, ఈ విషయం పైన ఉపాసన గారు స్పందిస్తూ పెద్ద, చిన్న అని కాదు. ప్రస్తుతం లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళ పరంగా వాళ్ళు ఎంతగా కష్టపడతారు అనేది కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది. సో, అనవసరంగా ఇప్పుడు ఇంకా సక్సెస్ వచ్చిందో లేదో, కొంచెం సినిమా రిలీజ్ అయిందో లేదో అప్పుడే నెగెటివ్ కామెంట్స్ నా భర్త పైన మొదలుపెట్టేశారు. నా భర్త సినిమా కోసం, సినీ ఇండస్ట్రీ కోసం ఎంతగా కష్టపడతాడో, ఆయన ప్రతి నిమిషం కూడా ఆలోచించే విధానం ఒక భార్యగా నాకే అర్థమవుతుంది అంటూ ఉపాసన గారైతే ప్రస్తుతం వస్తున్న నెగటివిటీ కోసం డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా స్పందించారని చెప్పాలి. కానీ 'పెద్ది' సినిమా కోసం ఇక రామ్ చరణ్ గారు ఎంతగా కష్టపడ్డారన్నది మాత్రం సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ఇప్పటికే చాలా వరకు ఆయన బయటకొచ్చిన ప్రతిసారి కూడా ఆ లుక్స్‌కి ఫిదా అయిపోయారు నెటిజన్లు. 'పెద్ది' సినిమా సక్సెస్ అవ్వడము, అప్పుడే నెగటివిటీ వైరల్ అయిపోవడం ఇదంతా జరుగుతుంది. మరి ఉపాసన గారు ఆమె భర్త కోసం చెప్పిన మాటలపై మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్ చేయండి.